Good afternoon, everyone. I'll start my speech in Telugu so that everyone knows that who I am, why I am here. So, మిమ్మల్ని చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్ రాలేదు. మేడం పేరు ఇంగ్లీష్ టీచర్ పేరు ఏం పేరు? పావని టీచర్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? 8 years అవుతుందా? అయితే నాకు తెలిసి 10th క్లాస్ పిల్లలు బహుశా లాస్ట్ 4 years గా టీచర్ని చూస్తూ ఉంటారు. ఒకసారి 10th క్లాస్ పిల్లలు చేతెత్తుతారా? స్ట్రెంత్ చాలా మంది ఉంది. ఆల్ ద బెస్ట్ యూ ఆల్. ఇది మీ లాస్ట్ ఇయర్. మళ్ళీ పావని టీచర్ లాంటి టీచర్ భవిష్యత్తులో మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. అవునా? ఎంతమంది విన్నారు ఈ మాట? నేటి బాలలే రేపటి పౌరులు అని అంటే అర్థం ఎంతమందికి తెలుసు? రేపు సరోజిని నాయుడు గారి గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ? రేపు మీరు కూడా అలాంటి లీడర్లు, పౌరులకి మీనింగ్, రియల్ మీనింగ్ చెప్పగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నా పేరు మహేందర్, నేను సిగ్నేచర్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఒక 25-30 years బ్యాక్ నా ఫ్యూచర్ కూడా మీలాంటి గవర్నమెంట్ స్కూల్ త్రూగా సాగింది. నిజం చెప్పాలి, గవర్నమెంట్ స్కూల్లో మనం ఎందుకు చదువుతాము అని అన్నప్పుడు మనకి ఎబిలిటీస్ లేక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాం. అవునా? మన పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల గవర్నమెంట్ స్కూల్లో ఉంటామని నేను అనుకుంటా. అవునా? పేరెంట్స్ కి నిజంగానే ఫైనాన్షియల్ కండిషన్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అవకాశం మనకు వస్తుందా? అంటే మన పేరెంట్స్ భవిష్యత్తు మార్చగలిగే శక్తి ఎవరికి ఉందన్నమాట. సో మీ అందరికి ఉన్నప్పుడు కేవలం పేదరికాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది అని అంటే ఏం చెప్తారు? గట్టిగా చెప్పాలి. మీకు అని అంటే మీకు ఏముంటే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అంటే చదివే ఎందుకు మూలాధారం అని అంటే ఏం చెప్తారు? ప్రపంచంలో మన భారతదేశంలో ప్రధానమంత్రి అయినా సరే ఒకవేళ నిజంగా నామినేషన్ చేయడానికి వెళ్తే ఒక కలెక్టర్ చైర్మన్ నుంచి ఎవడు నామినేషన్ పత్రాన్ని ఆయన సమర్పించేటప్పుడు ఒక ఐఏఎస్ అధికారి కూర్చొని ఆ పత్రాన్ని స్వీకరిస్తాడు. అంటే ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పేదరికాన్ని నిర్మూలించడానికి కాదు, కానీ మన పేరెంట్స్ కి కూడా గొప్ప గౌరవాన్ని తెచ్చే ఒక మంచి కళ అని చెప్పవచ్చు. అయితే నేను 25 years బ్యాక్ గురుకుల పాఠశాలలో చదువుతున్నప్పుడు అదేంటో భారతదేశంలో ఇప్పటికి కూడా కొన్ని సదుపాయాలు లేవు. కొంత బాధగా అనిపించినప్పటికీ కూడా లోకల్గా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి నాకు వినపం ఏంటంటే, ఇక్కడ చదువుతున్న ఆడబిడ్డల్ని చూస్తుంటే ఇందాక ఇంగ్లీష్ తిట్టేస్తున్నప్పుడు వాళ్ళకి పాస్ట్ టెన్స్ గురించి కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ లేకపోతే భవిష్యత్ తరాల్లో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇక్కడ చెప్తున్న పావని టీచర్ గారి గురించి ఎంత పోయినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడైనా పోటీ పడాలి అని అన్నప్పుడు గవర్నమెంట్ పిల్లలు 10% పిల్లలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కరికులంలో చాలా కాంపిటేటివ్ గా ఉంటారు. మిగతా 90% అంత బాగా కొలాబరేట్ అవ్వరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ విద్య అంత ఎక్కువగా మక్కువ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. కావున ఇంగ్లీష్ లేనప్పుడు పిల్లలకి కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది. ఇంత కష్టపడి ఒక 30 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన ప్రయాసం జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నప్పుడు సివి అంటే చాలా మందికి తెలియదు. కరికులం వెయిటేజ్ గురించి కానీ, ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం కానీ, లేదా ఇంగ్లీష్ వొకాబులరీ మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అంత గట్టిగా కాంపిటీట్ చేయరు. అదే విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్లో సదుపాయాలు కూడా అంతంత మాత్రాన ఈ రోజు ఉండడం కూడా కొంత బాధాకరమే. కానీ ఇలాంటి బొంగ తల్లులను చూస్తున్నప్పుడు, పావని టీచర్ లాంటి టీచర్లను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం పురోగతి సాధిస్తుంది అని
అనిపిస్తా ఉంటది. సో పావని టీచర్ గారికి ఈరోజు ఇంగ్లీష్ డే ఒక్కసారి గట్టిగా స్ట్రాంగ్ కోరుకుంటూ భవిష్యత్ తరాల్లో నవ భారతాన్ని నవ సమాజాన్ని నిర్మించగలిగే శక్తి మీరందరూ ఆడబిడ్డల పైన ఉంది కాబట్టి మీ పేరు నిలబడే ముందు ఎవరి కూతురు ఎవరి బిడ్డ ఏ ఊరు అని అడుగుతారు. ఖచ్చితంగా ఏ స్కూల్ అని కూడా అడుగుతారు. ఈ స్కూలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లాలాపేట నుంచి ఖచ్చితంగా ఎంతమంది అమ్మాయిలు బిగ్గర్ రిజల్ట్స్ లైక్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్స్ కానీ ఉండి ఈ రోజున నేను ఈ వేదిక మీద నిలబడడానికి కారణం ఏదో కొత్త సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోవడానికి నిలబడ్డాను కాబట్టి ఇలాంటి సక్సెస్ స్టోరీ ఫ్యూచర్ లో లాలపేట అమ్మాయిలు కంపల్సరీ మాది ఎలాగో సిగ్నేచర్ స్టూడియో ఛానల్ ఉంది కాబట్టి మీలాంటి ఆడబిడ్డల్ని ఐఏఎస్ ఐపీఎస్ అంజలి మేడం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దగ్గర 4000 మందిని ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసింది. మీలలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తారు. డాక్టర్స్ ఎంతమంది అవుతారు? చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్పోర్ట్స్ సైడ్ ఎవరైనా అవుతారా? ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారా? ఓకే. సో రీసెంట్ గా జ్యోతి రాజు ఆడబిడ్డే ఇళ్లలో చిన్న స్క్రిప్టులు అమ్ముతూ ఒక పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకి గోల్డ్ మెడల్ ఇచ్చింది. సో తరాలకు మీరందరూ అలా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా యొక్క ప్రయాణం వెయిటర్ గా ప్రారంభించి ఆ తర్వాత ఏవియేషన్ లో చదివి సొంతంగానే కష్టపడి ఈ రోజున ఒక 8 3-స్టార్ హోటల్స్, టీవీ ఛానల్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీ, రిసార్ట్స్, అలాగే రానున్న రోజుల్లో ఎంతమందికి ఇక్కడ ఏవియేషన్ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు కానీ ఒక 8 ఏవియేషన్ కాలేజెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి చదివిన నాకు ఈరోజు మీకు పావని టీచర్ ఎలాగో నాకు నాగలక్ష్మి టీచర్ 4th క్లాస్ నుంచి నా తల పగలు కొడుతూ నా ఈ పగలు కొడుతూ ఈ రోజు నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైంది కూడా మా నాగలక్ష్మి టీచరే. ప్రతి వేదిక మీద ఆ మహాతల్లిని ఆ టీచర్ని ఎన్నిసార్లు తలుచుకున్నా నాకు ఇప్పటికి కన్నీళ్ళు వస్తాయి. కారణం ఏంటంటే హ్యాండ్ రైటింగ్స్ కూడా రాని టైంలో తనది మ్యాథ్స్ అయినా సరే మహేందర్ నువ్వు బాగుంటావు, బాగుపడాలి, ఎదగాలి, చాలా మందికి భవిష్యత్ తరాలకి ఆదర్శం అవ్వాలని 4th క్లాస్ వ్యక్తికి అసలు ఏం తెలియకపోయినా చిన్న పల్లెటూరు నాది, తెలుగు సరిగ్గా వచ్చేది కాదు, నాది ఒక చిన్న తాండ ప్రాంతం. సో తెలుగు విచిత్రంగా మాట్లాడేవాడిని. ఆ టీచర్ చూసి నవ్వేది. చాలా మంది టీచర్ అలానే నవ్వేవారు. సో ఈ రోజు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నానంటే నాగలక్ష్మి టీచరే కారణం. అలాగే మంచి హ్యాండ్ రైటింగ్ వచ్చిందంటే నాగలక్ష్మి టీచరే కారణం. భవిష్యత్ తరాల్లో నువ్వు మంచిగా ఎదగాలి అని చెప్పింది కూడా నాగలక్ష్మి టీచరే. సో నేను చదువుకుంది విద్యా పబ్లిక్ స్కూల్లో అయినా ఫీజు పే చేయలేక 2 ఇయర్స్ తర్వాత గురుకులంలో వేసాను. నన్ను గురుకులంలో కూడా ఒక 2 ఇయర్స్ బాగా చదువుకున్నాను. ఆ తర్వాత 8th 9th క్లాస్ సరిగా చదువుకోకుండా చిన్న కూలి పనులకు వెళ్ళేవాడిని. 10th క్లాస్ లో ఏదో నామమాత్రం మార్కులు వచ్చినాయి కానీ ఇంటర్మీడియట్ లో మాత్రం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఆ తర్వాత ఏవియేషన్ చదివి కేవలం ఇలాగ ఎంతమంది చాలా గట్టి చెప్పారు పిల్లలు తెలియదు కానీ ఎడ్యుకేషన్ మాత్రమే మన జీవితాన్ని మన తలరాతని మారుస్తుంది అని అన్నాం. ఎడ్యుకేషన్ కన్నా కూడా రేపు మనం ఏం చేయబోతున్నామని ప్రతి టీచర్లకి సలహా ఇచ్చే అంత వాడిని కాదు కాబట్టి చిన్న సబ్మిషన్ టీచర్స్ అందరికి మనము ఎప్పుడైనా ఒక అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవుతారు ఆర్గనైజేషన్ లో. గూగుల్ లాంటి సంస్థ ఎలా డిసైడ్ అవుతుంది అంటే రానున్న 10 సంవత్సరాల్లో మనం ఏ రకమైనటువంటి కంపెనీని బిల్డ్ చేస్తాం అనేది ముందుగానే డిసైడ్ అవుతుంది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రానున్న 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలనేది ఉపాధ్యాయులు, టీచర్లు ఈ రోజే వాళ్ళకి తీర్చిదిద్దాలి. కాబట్టి కావున టీచర్స్ అందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అందరి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ పిల్లలందరూ తీర్చిదిద్దాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనా ఈ ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. పావని టీచర్ లాంటి టీచర్లే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఎందుకంటే మహాభారతంలో అర్జునుడికి గురువుగా పనిచేసిన శ్రీకృష్ణుడైనా ఈ రోజు మీరంతా అర్జునుడి పాత్రలో ఆడబిడ్డ అందరూ కూడా టీచర్లు అంతా శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్నారు కాబట్టి
గురు శిష్యుల అనుబంధం ఆ పరంపరను కొనసాగిస్తూ ఏ ఆశయం కోసం అయితే ఈ పిల్లలంతా ఈ స్కూల్లో జాయిన్ అయ్యారో వాళ్ళ భవిష్యత్ అంతా మీ చేతుల మీద ఉంది కాబట్టి అవన్నీ స్ఫూర్తిగా చేయాలని దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.